హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి కోసం అంతా తయారీ అయిపోయిందా మీకు? పిండి వంటలు వండేసుకున్నారా? ఎలాగో రేపే భోగి కాబట్టి ఈ పాటికే అంతా రెడీ చేసుకొనుంటారు. మీరు నాలా కాదు, చాలా ఫాస్ట్. నేను ఎప్పటికప్పుడు చేసుకుందాం అనుకున్నా రోజు ఆఫీస్‌కి వెళ్ళి రావడం, ఇంకా ఇంట్లో పనులు నార్మల్ రొటీన్ చేసుకోవడం వలన నాకంతగా కుదరలేదు. సో, ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా కూడా చేసుకోవడానికి వీలు లేకపోవడం వల్ల నాకైతే చాలా ఇబ్బందనిపించిందండి. సో, నేను ఆ సాటర్‌డే ఒక్కరోజు కూడా కిచెన్ ఇంకా అలాగే ఈ డైనింగ్ టేబుల్ పక్కన ఉన్నటువంటి క్రాకరీ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే శుభ్రం చేయాలని అనుకున్నాననమాట. సాటర్‌డే ఇది ఆఫ్టర్‌నూన్ సెక్షన్ అనుకోండి. పొద్దున నాకు కుదరలేదు. కొద్దిగా లైట్‌గా వంట అది చేసేసుకున్న తర్వాత ఈ పనైతే స్టార్ట్ చేశాననమాట. క్లీన్ చేసి చాలా రోజులైపోయింది. అసలు ఇంట్లో అన్నిటికంటే పెద్దగా, ఎక్కువగా పని ఉండేది కేవలం వంటగదే కదా! ఇంకా ఈ డబ్బాలు ఎందుకు పదే పదే చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవి నాకు మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినవన్నమాట. సో, నేను మళ్ళీ అక్కడికివి పట్టుకెళ్తున్నాను. ఎందుకొచ్చాయని అనుకోకండి. అప్పుడప్పుడు వాళ్ళొచ్చేటప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొని వస్తూ ఉంటారు. ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో. ఈ ఇలాచీ టీ పౌడర్ అనేది అక్కడ మా అక్క ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. సో, ఈ డబ్బాల్లో వచ్చేటప్పుడు మోస్ట్‌లీ ఏవైనా తెచ్చేస్తూ ఉంటారనమాట. ఈ పెద్ద డబ్బాలొచ్చి కొంచెం హెవీగా ఏవైనా పప్పు అలాంటివేవైనా తేవాలంటే ఈ పెద్ద డబ్బాలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇంకా ఈ డబ్బా వచ్చి అప్పడాలు ఎక్కువగా పెడుతుంటారనమాట. సో, అవి కవర్లలో అయితే చిరిగిపోతూ ఉంటాయి కదా! అందుకని చెప్పి ఈ డబ్బాలో పెట్టిస్తూ ఉంటారనమాట. ఎక్కువగా నాకక్కడి నుంచి వచ్చేది చేపలు. ఎందుకంటే నేనిక్కడ పెద్దగా ఎప్పుడు తీసుకోను, వండను. చేపలు అక్కడి నుంచే అయితే వండైనా తీసుకొస్తారు. లేదంటే కట్ చేయించి పచ్చివైనా తీసుకొచ్చేసి ఇక్కడ వండడం అనేది చేస్తూ ఉంటామనమాట. అన్నీ తీసి కిందయితే పెట్టేశాను. ఇలా షెల్ఫ్ వైస్‌గా చేసుకుంటే ఈజీగా ఉంటుందని స్టార్ట్ చేశాను కానీ, బట్ అలాగా మాటి మాటికి ఎక్కి దిగడం పనయిపోతుందని చెప్పి పై 2 షెల్ఫ్‌లు ఒకేసారయితే క్లీన్ చేద్దామని 2 షెల్ఫ్‌లో ఉన్నటువంటి డబ్బాలన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాననమాట. రోడ్ పక్కనే ఇల్లు. అంటే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ అయినప్పటికీ, పై ఫ్లోర్ అయినప్పటికీ కూడా మెయిన్ రోడ్ పక్కనే ఉండడం వల్ల మాకు చాలా ఎక్కువ ధూళైతే వస్తుందనమాట. సో, మాకున్నటువంటి ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, కిచెన్‌లో ఉన్నప్పుడు ఈ షెల్ఫ్స్ తాలూకా డోర్స్ తీసి ఉంచుకొని అవసరానికి వేసుకుంటే బానే ఉంటది. బట్ మేమేంటంటే ఎక్కువ తీసి అలా వదిలేస్తూ ఉంటామనమాట. ఇంకా కిచెన్‌లో అంటే పిల్లలు మోస్ట్‌లీ ఉన్నా, ఉండకపోయినా నేను, మా హస్బెండు ఉండేటప్పుడు మా ఇద్దరికీ ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ అనమాట. నేనింకా అప్పుడప్పుడు క్లోజ్ చేస్తూ ఉంటాను గానీ, మా ఆయనైతే అస్సలు క్లోజ్ చేయరు. తీసింది తీసినట్టే ఉంటుంది. సో, లోపలికి కూడా ధూళి అనేది ఎక్కువ వెళ్ళిపోతుందనమాట. నాకు బొద్దింకల బెడదంటే చాలా తక్కువనే చెప్పాలి. అసలు చాలా వరకు లేవు. కింద ఉన్నటువంటి కబోర్డ్‌లో, షెల్ఫ్‌లో కనిపిస్తది గానీ, పై షెల్ఫ్ వరకు అయితే ఇప్పటి వరకు నాకు పెద్దగా ఇది లేదు. నేను అప్పుడప్పుడు ఈ దోమలకు ఉన్నటువంటి మస్కిటో కిల్లర్ ఉంటుంది కదా! అది కార్నర్స్‌లో స్ప్రే చేస్తూ ఉంటే ఉన్నవి కూడా పోతూ ఉంటాయన్నమాట. అంత ఎక్కువైతే నాకు ఆ ప్రాబ్లమ్ లేదు. సో, ధూళి, దుమ్ము దులుపుకోవడమే ఇంకా. డబ్బాలు కొద్దిగా క్లీన్ చేసుకొని, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసుకుంటే, ఇంక నాకు ఈ పనయిపోయినట్టే. పైనున్నటువంటి పెద్ద కబోర్డ్స్‌లోనివి నేను లాస్ట్ వరలక్ష్మి వ్రతానికి తీసి సర్ది పెట్టాననమాట. సో, అందుకని చెప్పి అవి ఎప్పుడో అకేషనల్‌గా తీసి ఉపయోగించడమే తప్ప, రెగ్యులర్‌గా వాడేవి కాదు కాబట్టి, ఎప్పుడు క్లోజ్డ్‌లోనే ఉంటాయి కాబట్టి, పెద్దగా ధూళది అందులోనికి వెళ్ళదు. సో, నార్మల్‌గా పైపైన దులిపేసి ఇంకా తీసేసాననమాట. ఇంకా రెండో షెల్ఫ్‌లో ఉన్నటువంటి సామాన్లు కూడా ఇంకా కిందకైతే దించేస్తున్నాను. సో, ఒక్కొక్కటి ఇలాగా నెక్స్ట్ ఎందులో ఏముందో అన్నీ చూసుకొని, ఈసారి నెక్స్ట్ స్టిక్కర్స్ అయితే పెట్టుకోవాలి. ఈ స్టీల్ డబ్బాలు ట్రాన్స్‌పరెంట్ కాదు కాబట్టి, ఎందులో ఏముందో మాటి మాటికి రోజు చూసినా సరే, కొన్ని కొన్ని రెగ్యులర్‌గా తీసేవి గుర్తుంటాయి కానీ, మరి అప్పుడప్పుడు తీసేవి గుర్తుండవు కాబట్టి, సో, వాటికైతే స్టిక్కర్స్ ఇంకా పెట్టుకోవాలని అనుకుంటున్నాననమాట. తీసుకురాలేదు. తెచ్చుకోవాలి. సో, ఇది కూడా క్లీనింగ్ అయిపోతే డబ్బాలన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను.
ఈ పండగలు, పబ్బాలు లేకపోతే ఈ క్లీనింగ్ అనేది ఎంతవరకు అవుతుందో గ్యారంటీ అయితే ఉండదు. ఎందుకంటే పండగో, పూజో అంటే మనం ఖచ్చితంగా చేస్తాము. అలా లేదు చెయ్యాలి అని అనుకుంటే అది కొద్దిగా ప్రొకాస్టినేట్ అంటే బద్ధకిస్తూ ఉంటాము. పోస్ట్‌పోన్ అవుతూ ఉంటుందనమాట. సో, ఎప్పుడూ ఇలాగే ఉంటారా అని అనుకోవద్దు. నేను మా అబ్బాయిని కొంచెం ఈ ఇయర్ ఇంటర్‌కి హాస్టల్‌లో జాయిన్ చేసినప్పటి నుంచి సాటర్‌డేలు, సండేలు అయితే అసలు ఖాళీ దొరకడం లేదు. సండే మాకు ఒక్కరోజే హాలిడే ఉంటుంది. ఆ హాలిడే రోజు వాడిని చూడడానికి వాడి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి అయిపోతుందనమాట. లోకల్‌లోనే జాయిన్ చేసినప్పటికీ ప్రతి వారం వెళ్ళి ఏమైనా కావాలంటే దగ్గర ఉన్నాం కాబట్టి వెళ్లి తీసుకొని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, అందుకని చెప్పి నేను రెగ్యులర్‌గా అయితే ఈ పని చేసుకోలేకపోతున్నాను. ఇంక నేను ఆ 2 షెల్ఫుల్లో ఉన్నటువంటి డబ్బాలన్నీ కూడా అందులో ఉన్న వస్తువులన్నీ వేరుగా తీసేసి డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కాసేపు ఎండలో కానీ, గాలికి కానీ ఆరబెట్టి తర్వాత కొద్దిగా క్లాత్‌తో తుడిచి ఇంకా ఏవైనా పప్పు దినుసులు అన్నీ వేసేసుకొని పెట్టేసుకున్నామంటే పనయిపోతుందనమాట. ఆల్రెడీ క్లీన్‌గా ఉన్న డబ్బాల్లోనికి ప్యాకెట్‌లో ఉన్నటువంటి కొన్ని పప్పులనైతే తీసి డబ్బాల్లో వేసుకుంటున్నాను. ఇది నిన్న తీసుకొచ్చారనమాట. పచ్చిశనగపప్పు ముందు రోజు తీసుకొచ్చింది. సో, ప్యాకెట్‌లో అలా ఉంచే కన్నా డబ్బాల్లో వేసుకుంటే బెటర్ కదా! సో, నెక్స్ట్ రెగ్యులర్‌గా వాడుకోవడానికి చిన్న డబ్బాల్లో తీసుకుంటాను. ఇంకా ఇవొచ్చి కొమ్ము శనగలు. ఇవంటే మా హస్బెండ్‌కి చాలా ఇష్టం. పిల్లలకి కూడా ఎక్కువగా ఇవ్వమంటూ ఉంటారనమాట. నేను ఎప్పుడో గానీ మోస్ట్‌లీ
చెయ్యను. రెగ్యులర్‌గా చేయాలంటే గుర్తుండదు. బట్ గుర్తొచ్చినప్పుడల్లా మాత్రం చక్కగా నానబెట్టి, ఉడకబెట్టి కొద్దిగా తాలింపు పెట్టిస్తూ ఉంటాను. సో, ఆ కింద 2 షెల్ఫ్‌లు కూడా శుభ్రంగా సామాన్లన్నీ కిందకి దించేసి, తుడిచేసి ఈ షీట్ అయితే వేసుకున్నాను. ఈ షీట్ లాస్ట్ టైమ్ కూడా ఉంది. నేను లాస్ట్ టైము పర్మా బజార్‌లోంచి కొని తెచ్చుకున్నాననమాట. షెల్ఫ్‌కి తగ్గట్టుగా చక్కగా సైజ్‌కి చూసుకొని, కట్ చేసుకొని ఇలా వేసుకుంటే గనక మనం ఆయిల్ డబ్బాలైనా, ఏవైనా తీసినా కూడా దాని మీద జిడ్డు పడినా నెక్స్ట్ క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. సో, ఈ చిన్న చిన్న సామాన్లన్నీ కడిగి మళ్ళీ పెట్టాలి. సో, క్రాకరీ యూనిట్‌లో ఉన్న డిన్నర్ సెట్లు, కప్పులు ఇవన్నీ కూడా తోమేశాననమాట. స్టీల్‌వి ఇంకా కొద్దిగా ఉన్నాయి తోమడానికి. ఈలోపు రిమైనింగ్ ఉన్నవి కూడా మా పాపని తీసుకొచ్చి పెట్టమంటే, ఇదిగోండి తీసుకొచ్చి అందిస్తూ ఉంటుంది. మా వాడొచ్చి ఈ కిందున్నటువంటి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయల ట్రేలోని ఆ రేకులు కూడా వాక్యూమ్‌తో బయటికి ఎగరగొడుతున్నాడు. సో, వాళ్ళ హెల్ప్ ఇలా ఉంటుందనమాట. తర్వాత ఇవన్నీ క్లాత్ పెట్టి కూడా తుడిచారు. ఇంకా నైట్ అయ్యేసరికి అంతా సర్దేశాను. ఇంకా షెల్ఫ్‌లు అన్నీ శుభ్రంగా తుడిచేసుకొని, డబ్బాలు కూడా ఏ షెల్ఫ్‌కి ఆ షెల్ఫ్ చక్కగా పెట్టేసుకున్నాననమాట. ఇది స్టవ్‌కి దగ్గరగా ఉండే షెల్ఫు. మోస్ట్‌లీ కింద అందేటట్టుగా కొన్ని పెద్ద డబ్బాలు, పైనున్నవి ఎప్పుడో తీసేవన్నమాట. అప్పుడప్పుడు తీసేవి మాత్రమే. రెగ్యులర్‌గా తీసేవన్నీ కింద 3 షెల్ఫ్‌ల్లో పెట్టేసాను. ఇంకా స్టీల్ డబ్బాలన్నీ వచ్చి పైకెక్కించేసాను రకరకాలుగా పెట్టి. చెప్పాను కదా! స్టిక్కర్‌లు తెచ్చుకోవాలి. స్టిక్కర్‌లు తెచ్చుకొని ఎందులో ఏముందో చక్కగా పెట్టుకోవాలనమాట. సో, ఈ కింద ఈ స్టీల్ డబ్బా మాత్రం రెగ్యులర్‌గా వాడేది గోధుమ పిండి ఉంటుందనమాట. అది ప్లాస్టిక్‌లో వేయడం ఇష్టం లేక అందులో వేసి పెట్టేసాను. ఇంక ఇది మీకు తెలిసిందే మీషో సరుకు ఇదంతాను. ఆల్రెడీ చూసుంటారు. ఈ డబ్బాలు అప్పట్లో 350కో ఎంతకో వచ్చాయి నాకు. 6 పెద్దవి, 6 చిన్నవి. అలాగే కిందొచ్చి ఇవన్నీ కూడా జామ్ సీసాలెక్కువుంటాయి. జాము, పికిల్ సీసాలెక్కువుంటాయి మా పిల్లలు తిన్నవి. నేను మోస్ట్‌లీ అందులోనే వాడేస్తానండి. దానికోసం ప్రత్యేకంగా ఇంకా కంటైనర్స్ ఏమీ ఎక్కువగా కొనననమాట. ఈ డెస్క్స్ కూడా అంతా కూడా కిందన వాక్యూమ్ పెట్టేసి ఒకసారి మంచిగా క్లీన్ చేసుకున్నాను. ఈ కిందన సిలిండర్‌తో పాటు బియ్యం డబ్బా ఉంటుంది. అలాగే ఈ స్టవ్ కింద ఉన్నటువంటి ఫస్ట్ బాస్కెట్‌లో గరెట్లు, చెక్క గరెట్లు, అలాగే ఎప్పుడప్పుడు వాడే జంతికల ఇది చట్రం ఇవన్నీ ఉంటాయి. అలాగే స్పూన్‌లొచ్చి ఈ డబ్బాలో వేసుంచాననమాట. బయట రెగ్యులర్‌గా వాడే స్పూన్‌లుంటాయి. అప్పుడప్పుడు తీయడానికి మాత్రం అందులో పెట్టేశాను. అలాగే ఈ కింద దాంట్లో వచ్చి కొద్దిగా మీడియం సైజ్ పాత్రలు, అలాగే అట్లు, దోసలు వేసుకునేటువంటి పెనాలు ఇలాంటివి ఇందులో పెట్టాను. చిన్న చిన్న ప్లేట్స్ లాంటివి ఒక 2, 3 లోటాలు అలాగా. ఇంక ఇదొచ్చి ఇడ్లీ పాత్ర, అలాగే పంచదార ఎక్కువగా బల్క్‌గా వేసుకునే పెద్ద డబ్బా ఒకటి, స్టీమర్ ఒకటి పెట్టాననమాట. సో, నెక్స్ట్ ఈ బాస్కెట్‌లో వచ్చి రెగ్యులర్‌గా పిల్లలు స్కూల్‌కి, మా ఆయన ఆఫీస్‌కి, మేము ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేటువంటి బ్రేక్ బాక్సులు, లంచ్ బాక్సులు చిన్న చిన్నవన్నమాట. ఎవరికైనా ఏమైనా పెట్టి ఇవ్వాలన్నా ఈ బాక్సులు బావుంటాయి కాబట్టి ఈ ఈ చిన్నవి ఇలాగా ఇందులో ఇలాగ పెట్టేసి ఉంచాను. క్యాపులు వేరేగా, బాక్సులు వేరేగా తీసి ఒక దాంట్లో ఒకటి పెట్టేసాననమాట. చిన్నవి ప్లాస్టిక్, స్టీల్ మిక్స్ ఉంటది. ఇంకా ఈ కిందొచ్చి పెద్ద గిన్నెల సెట్లున్నాయి. అలాగే ఈ పెద్ద పళ్ళెం కూడా మోస్ట్‌లీ ఇది పులిహోర కలపడానికి ఎక్కువ వాడతాను నేను ఆ పెద్ద పళ్ళెం. అలాగే ఈ గిన్నెల సెట్‌లొచ్చి మా పెళ్ళప్పుడు ఇచ్చినవే. సో, ఆ సెట్‌లో ఎప్పుడో వాడుతుంటాను. ఇంకా ఈ చివరిదొచ్చి కుక్కర్లు, అలాగే కొద్దిగా పప్పు డబ్బాలు ఒక 2, 3 ఉంటాయన్నమాట. ఇంకా డైనింగ్ టేబుల్ పక్కన ఉన్నటువంటి ఈ క్రాకరీ యూనిట్‌కి ఒక డోర్ అయితే పగిలిపోయిందండి గ్లాస్‌ది. బై గాడ్స్ గ్రేస్ అసల ఏమీ అవ్వలేదు కాబట్టి ఓకే గానీ, గ్లాస్ అలాగా డోరులోంచి గ్లాస్ అనేది బయటకొచ్చేసి పడిపోయిందనమాట. సో, ఈ డిన్నర్ సెట్‌లు ఇవన్నీ కూడా ఇందాకే క్లీన్ చేసి పెట్టి చూపించాను కదా! సో, అవన్నీ కూడా మా వాళ్ళిద్దరూ క్లాత్‌తో చక్కగా తుడిచేసి ఫ్యాన్ కింద కాసేపు ఉంచిన తర్వాత నేను ఇవన్నీ సర్దేశాననమాట. కింద స్టీల్ ఐటెమ్స్, మిడిల్ ర్యాక్‌లో ఏమో టీ కప్స్, జ్యూస్ వేసుకునే గ్లాసులు, అలాగే పైన డిన్నర్ సెట్స్, ఇంకా మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టుకునేటువంటి చిన్న చిన్న డబ్బాలు పెట్టాను. ఇంకా ఈ క్లీనింగ్ సెషన్ ఇక్కడితో అయిపోయిందనమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.